ఓం నమో నారాయణ అండి. నేను తోలేటి విజయ. మీది విష్ణు సహస్రనామాలండి ఇవి. కిందటిసారి 2 భాగాల్లో ఒక దాంట్లో పూర్వాంగం గురించి ధ్యానం దాకా, రెండో దాంట్లో మహామంత్రంలో 1-22 దాకా శ్లోకాలు అర్థాలు చెప్పాను. ఇప్పుడు 23 నుంచి 50 దాకా శ్లోకాల అర్థాలు చెప్దామని, 52 దాకా. కానీ ఇప్పుడు మొదటేమో 23 నుంచి 40 దాకా శ్లోకాలు చదివి వాటి అర్థాలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ తక్కినవి చదువుతానండి. గురుర్గురు తమో ధామ సత్యత్ సత్యపరాక్రమ నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుధారధి అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్షసహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్థన అహస్సంవర్తకో వన్హీరనిలో ధరణీధర సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధుర్జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృత్యచి సిద్ధార్థసిద్ధసంకల్ప సిద్ధిసాధన వృషా హి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోధరా వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూప సిపివిష్టప్రకాశన ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపన బుద్ధస్పష్టాక్షరో మంత్రంశ్చంద్రాంశుర్భాస్కరజ్యుతి అమృతాంశూద్భవో భానుశశబిందుసురేశ్వర ఔషధం జగతస్సేతు సత్యధర్మపరాక్రమ భూతభవ్యభవన్నాథ పవన పావనో నలః కామః కామకృత్కాంతః కామః ప్రభుః యుగాదికుర్జుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనందచిత్ ఇష్టో విశిష్టశిష్టేష్ట శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రదిత ప్రాణదో వాసవానుజः అపానిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠిత స్కంధధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందర అశోకస్తారణస్తారశూరశౌరిజనేశ్వర అనుకూలశతావర్త పద్మీ పద్మనివేక్షణ పద్మనాభోరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహర్ధిర్బుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ అతులశరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవానుసమితింజయ విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశన. గురుహు అంటే గు అంటే అజ్ఞానాంధకారాన్ని జ్యోతిస్వరూపంగా రుకారంతో తీర్చేవాడు అంటే గురువు. ఇక్కడ విష్ణుమూర్తి ఆయన మన్ని అజ్ఞానాంధకారంలోంచి ఆధ్యాత్మికంగా మలిచేవాడు. అందుకనే గురువే నమః అన్నారు. గురుతమః అంటే గురువుల్లోనే శ్రేష్ఠుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః అన్నాం. అలాగే శ్రీకృష్ణం వందే జగద్గురు అన్నాం. అంటే గురువుల్లోకే అతి శ్రేష్ఠుడు. ధామః అంటే ధామం అంటే వెలుగు లేకపోతే స్థానం. అందుకని చార్ధామాలు అంటారు చూడండి, అంటే స్థానం అన్నమాట. సత్య అంటే సత్యస్వరూపుడైన ఎల్లప్పుడూ సత్యాన్నే ఉండేవాడు అనమాట. సత్యంతో ఉండేవాడు శాశ్వతంగా. సత్యపరాక్రమ అంటే సత్యంతో పరాక్రమంగా ఉండేవాడు. నిమిష అంటే ఎప్పుడూ 2 కనురెప్పలు మూసుకొని ఉండేవాడు, అంటే యోగముద్రలో ఉండేవాడు, లయం చేసేవాడు. అనిమిష అంటే ఎప్పుడు మూతపడని కన్నులు కలవాడు, అంటే సదా నిరంతర దృష్టి లక్షణం కలవాడు. షగ్వీ అంటే షగ్రీనే నమః. షక్ అంటే మాలను ధరించేవాడు. వాచస్పతి రుదారధి అంటే సమస్త వేదాలన్నిటికీ కూడా అధికారి, అన్నిటికి కూడా ఆయన అధికారి. అగ్రణీ అంటే
ఉత్తమ స్థితికి నడిపే నాయకుడు, అంటే ముందర ఉండేవాడు. అగ్రజుడు అంటారు చూడు, అగ్రణి. గ్రామణి అంటే గ్రామాలు, అంటే సమూహంగా ఈ మొత్తం జీవులు ఉండే గ్రామాలు, అంటే పంచభూతాలు ఏర్పడే గ్రామాలు అన్నిటికీ కూడా అధినేత అనమాట. ఇవన్నీ గ్రామం అంటే అదే, కొన్ని జీవులు ఉండేవి, అదే మనం భూత గ్రామం అంటాం. అట్లాగే పంచభూతాలు ఇవన్నిటికీ కూడా ఈయన హెడ్ అనమాట, అధినేత. శ్రీమాన్, శ్రీ అంటే చెప్పుకున్నాం కదా, ఐశ్వర్యం, సంపద, కాంతి, శోభ, లక్ష్మి అన్నీ వస్తాయి. మాన్ అంటే భర్త. న్యాయ అంటే జ్ఞానాన్ని పొందడానికి అవసరమైన తర్కము ఉండి న్యాయంగా ఉండేవాడు. నేత అంటే నాయకుడు, సమస్త జగత్తుకు నిర్వహణ సామర్థ్యం కలవాడు. సమీరుడు, సమీరం అంటే గాలి, వాయుదేవుడు. సహస్రమూర్ధ అంటే మూర్ధ అంటే సహస్ర, మూర్ధ అంటే శిరస్సులు, అసంఖ్యామైన శిరస్సులు. సహస్రం అన్నారు కదా, సహస్రే కాదు, చాలా అనమాట, లెక్కకు మించి ఉన్నవి శిరస్సులు అనమాట. విశ్వాత్మ అంటే విశ్వాన్ని తన ఆత్మగా కలవాడు. సహస్రాక్ష, సహస్రం అంటే అసంఖ్యాకమైనవి, అంటే వెయ్యే కాదు, అలాంటి నేత్రాలు కలవాడు. ఎందుకంటే ఆ నేత్రాలతోటే కదా ఆయన దృష్టికి లేనిది ఏమీ లేదు, ఆయన దృష్టి పడింది ఏమీ లేదు. సహస్రపాత్, పాత అంటే పాదాలు, అంటే అసంఖ్యమైన పాదాలు గలవాడు. ఆవర్తన అంటే సంసార చక్రంను సదా తిప్పుతుండేవాడు. నివృత్తాత్మ, ప్రపంచంలో ఎట్టి సంబంధము లేనివాడు. సంవృత, మాయచే కమ్మబడినవాడు, అంటే మరుగుపరుచున్నట్టి మాయతోటి మంత కప్పేసి ఉన్నవాడు. అంటే మూడులు తెలివి తక్కువ వాళ్ళు, మూడులు అజ్ఞానులకి కనపడని వాడు. వాళ్ళు ఆయన్ని గ్రహించలేరు, అంటే ఆయనని సందర్శనం చేయలేరు వాళ్ళు. సంప్రమర్దన అంటే ప్రాణాలని, అంటే జీవుల్ని బాగా మర్దించేవాడు, అంటే శోభ పెట్టేవాడు. ఎవరిని శోభ పెడతాడు? దుష్టులన్నీ దుర్మార్గుల్ని శోభ పెట్టేవాడు. అహ సంవర్తక, అహ అంటే వెలుగు, సంవర్తక అంటే వర్తింపజేయవాడు, అంటే తేజోకిరణంతో వెలుగుని ప్రసాదించేవాడు. వహిని అంటే అగ్నిదేవుడు. యజ్ఞాల్లో మనకి యజ్ఞయాగాలకి సమర్థవంతంగా సమర్పించిన హవిస్సునంతా స్వీకరించేవాడు. అంటే యజ్ఞో వై విష్ణు అన్నారు, అంటే యజ్ఞం విష్ణు స్వరూపము, అంటే యజ్ఞమే విష్ణువు. అనిల అంటే వాయుదేవుడు, మనకి ప్రాణవాయువుని ఇచ్చేవాడు ఆయనే. ధరణీధర, ధరణి అంటే భూమిని ధరించేవాడు, అంటే భరించేవాడు. సుప్రసాద అంటే శుభప్రదమగు ప్రసాదం, అంటే తృప్తి కలిగే అనుగ్రహాన్ని ప్రసాదించేవాడు భక్తులకి. ప్రసన్నాత్మ, ప్రసన్నమైన స్వరూపం కలవాడు, అంటే ఆనంద స్వరూపుడు. విశ్వదృక్ అంటే విశ్వాన్ని ఎంతో నేర్పుతోటి సృష్టించేవాడు, విశ్వమంతా వ్యాపించినవాడు. విశ్వభుక్ అంటే విశ్వానికి అంతా అనుభవించేవాడు, లేదా విశ్వాన్ని పాలించేవాడు, విశ్వానికి అన్ని తిండి అన్నీ ఇచ్చేవాడు, అంటే సమస్త విశ్వాన్ని కూడా లయం చేసేవాడు. ప్రళయకాలం వచ్చిందనుకోండి, ఇంకేముంది, సమస్త విశ్వాన్ని ఆయన లయం చేసేసుకుంటా, అంటే భక్షించేసేవాడు. విభుహు అంటే ఈశ్వరుడు, బ్రహ్మ అందరూ వస్తారు విభువు. సత్కర్త అంటే సజ్జనులకు, జ్ఞానులను గౌరవించే వాడు సత్కర్త. సత్కృత అంటే జ్ఞానులు, బ్రహ్మాది దేవతలను, ఇంద్రుడు బ్రహ్మాది దేవతల చేత కూడా పూజింపబడేవాడు. సాధుహు అంటే సాధువులు ఏంటంటే న్యాయమైన మార్గంలో వెళ్ళేవాడు. జహ్ను అంటే సంహార కాలంలో, అంటే ప్రళయకాలంలో, అంటే సంహరించే టైంలో ప్రాణులను లయం చేసేవాడు, అంటే తనను ఆశ్రయించిన భక్తులకు మోక్షాన్ని కలగజేసేవాడు. నారాయణ
అందుకనే చూడండి, నారాయణ నామం ఓ నమో నారాయణ అని అంటాం కదా. నారాయణ నర అంటే ఆత్మ, ఆత్మమే పరమాత్మగా ఉండేవాడు. వరహ నరహ అంటే నడిపించేవాడు, నరుడు. అసంఖ్యేయ లెక్కించడానికి వీలు లేనివాడు, అసంఖ్యేయం అంటాం కదా, లెక్కించడానికి వీలు లేనివాడు. అప్రమేయాత్మ అంటే మన అంచనాలకి అందని వాడు. విశిష్ట అంటే సర్వానికి అతీతుడు. శిష్టకృత్ శిష్టం అంటే శాసనానికి, శాసనాన్ని పాలించేవాడు, శాసించేవాడు సృష్టిని. శుచి అంటే పరమమైన పవిత్రము కలవాడు, పవిత్రమైన వాడు. సిద్ధార్థ అంటే అనుకున్న మంత్ర అంటే సంకల్ప మాత్రాన్నే ఆశయ సిద్ధి కలవాడు సిద్ధార్థుడు. సిద్ధ సంకల్ప సిద్ధించిన సంకల్పాలు కలిగినవాడు. సిద్ధిద అంటే మనం చేసిన కర్మలకి తగిన ఫలితాన్ని ప్రసాదించేవాడు, మనకి కర్మఫలాలు ప్రసాదించేవాడు. సిద్ధ సాధన సిద్ధికి సాధనమైనవాడు. వృషాహి వృషము అంటే ధర్మము, అహి అంటే జ్యోతిస్వరూపుడు. వృషభ భక్తుల కోరికలు తీర్చేవాడు. విష్ణు అంటే సర్వవ్యాపి. వృషపర్వ మళ్ళీ వృషం అంటే ధర్మము, పర్వ అంటే సోపానము, అంటే ధర్మానికి మెట్టు లాంటివాడు. వృషోదర అంటే మళ్ళీ వృషము అంటే ధర్మము, ఉదరము అంటే గర్భము అంటే కడుపు, అంటే ఉదరమునందు ధర్మమును అగ్నిని అన్ని కూడా కలిగినవాడు. వర్ధన అంటే ధర్మాలను వర్షింపజేస్తూ వర్ధించేవాడు. వర్ధమాన వృద్ధినందు ఉన్నవాడు. సృష్టి అందు సకల ప్రాణకోటి వృక్షరాశి జలం అన్నిటి కూడా వృద్ధిని చేసేవాడు. వివిక్త విశ్వమంతా తాను నిండిపోయి ఉండేవాడు, అంటే తాను వృద్ధి చెందుతూ అందరి ద్వంద్వల్లో అందరినీ కూడా వేరుగా ప్రత్యేకంగా ఉన్నవాడు. శృతి సాగర శృతులు అనగా వేదాలకి సముద్రము వంటి వాడు. సుభుజ అంటే సుందరమైన భుజద్వయం, భుజాలు ఉన్నాయి కదా ఆయనవి, సుందరమైన భుజద్వయం కలిగిన వాడు. దుర్ధర అంటే ధరించడానికి సఖ్యం కానివాడు. ప్రాణులు ఎవరు ధరించడానికి, ఆయన భరించడం సఖ్యం కానివాడు. అంటే పంచభూతాలతోటి నిండిపోయిన ఈ సమస్త సృష్టిని భరించువాడు. ఈ ధరిత్రిని అంటే భూమిని ఆ యజ్ఞవరాహ మూర్తిగా సముద్రంలోంచి అపారమైన జలరాశిలోంచి పైకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినవాడు. గోవర్ధనగిరిని చిటికిన వేలుతోటి 7 పగళ్ళు 7 రాత్రులు ఎత్తిపెట్టి ఆ గోపాలని రక్షించినవాడు. ఇంద్రాది దేవతలకి గర్వభంగం చేసినవాడు దుర్ధరుడు. అందుకని ఆయన చూడండి, విశ్వాధారం గగన సదృశం అంటే ఇతరులకు దుర్ధరుడు, భక్తులకి సులభుడు, శక్తికి దుర్లభుడు. ఆయన దుర్ధర. వాగ్మీ అంటే వాగ్మీనే నమః సమస్త వేదస్వరూపుడు అన్నమాట. సమస్త వేదాలకి వాక్కులకి వేదజ్ఞానానికి వెలువరించిన వాడు. మహేంద్ర అంటే ఇంద్రుడికి దేవేంద్రుడికి కూడా ప్రభువైన వాడు. వసుధ అంటే వసువు అంటే ఐశ్వర్యం, అన్నం, ధనం అన్నీ వస్తాయి. ఆ వసుధని భక్తులకు అవసరాలకి సకాలంలో అన్నీ సమకూర్చేవాడు. ఆహారము అన్నీ కూడా సమకూర్చేవాడు. వసుహు అంటే తాను ఇచ్చే ధనం కూడా తానే అయినవాడు. అంటే వసువు అంటే ధనం అంటే ఐశ్వర్య ప్రదాత, అష్టైశ్వర్యాలు ఆయనే ఇచ్చేవాడు. వసువు అంటే సూర్యుడి కూడా వస్తుంది అంటే జ్యోతి స్వరూపుడు. వాయువు వస్తుంది అంటే సర్వత్రా గాలిని ఇచ్చేవాడు. అన్ని అర్థాలు వస్తాయి వసుహు. నైక రూప అంటే ఒకటే రూపం లేనివాడు, అంటే అనేక రూపాల వాడు, ఒక రూపం కాదు, ఒక తీరు కాదు, బహురూపుడు అనమాట.
బృహద్రూప అంటే బ్రహ్మాండంగా పరివ్యాప్తంగా చెందినవాడు, అంటే బ్రహ్మాండ స్వరూపం కలవాడు. సిపివిష్ట అనగా సిపి అంటే పశువులు, సూర్యుని అందలి కిరణాలతోటి ప్రతాపం తానైనవాడు. యజ్ఞ పశువులు శివులు వాణియందు యజ్ఞమే ప్రతిష్ఠించినవాడు. అంటే ఇలాగ చాలా అర్థాలు వస్తాయి దానికి. సిపివిష్ట అంటే సూర్యుని అందరి కిరణ ప్రతాపము, అందులో ఆ కిరణాల్లో ప్రతాపంలో తానైనా ఉన్నవాడు. ప్రకాశన అంటే సర్వాన్ని ప్రకాశింపజేసేవాడు, స్వప్రకాశుడు. ఓజస్తేజో ద్యుతిధర, ఓజస్తేజో ద్యుతిధర అంటే ఓజస్తేజో ద్యుతిధర అంటే శారీరక బల ఆరోగ్య శక్తి విశేషములు. తేజస్సు అంటే తేజస్సు, తేజస్సు ఓజస్సు తేజస్సు ద్యుతి కలవాడు. ఓజస్సు తేజస్సు ద్యుతి అను 3 శక్తి గుణ విశేషాలు కలవాడు. అంటే అనగా ధైర్యము, తేజస్సు, శౌర్యము, ప్రకారము ఇవన్నీ కూడా కలవాడు. ప్రకాశాత్మ అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు. ప్రతాపన అంటే మొత్తం సూర్యాగ్ని దేవతలే ప్రతాపంగా కలవాడు. అంటే ఆ రూపంతో, సూర్యాగ్నుల రూపంతో భూమిని తప్పింపచేసేవాడు. బుద్ధ అంటే ధర్మజ్ఞాన వైరాగ్యాలకి నిలమైన వాడు. ధర్మము జ్ఞానము వైరాగ్యానికి అలాంటి ఉత్తమ లక్షణాలు కలిగినవాడు. స్పష్టాక్షర ఓం అనేది దివ్యాక్షరాల ద్వారా సూచించబడేవాడు. అంటే స్పష్టమైన అక్షర స్వరూపుడు అన్నమాట. మంత్ర మననం చేసేదే మంత్రం. ఈ లేక కాలంలో మంత్రోపాసన చేసే విధానమే మంత్రోపాసన అంటారు. మంత్ర అంటే వేద మంత్రాల ద్వారా తెలియదగిన వాడు. చంద్రాంశు అంటే చంద్రకిరణములు వంటివాడు. అంటే చంద్రుడు జీవులకు ఏమిస్తాడు? జీవుల మనసుకి అధినేత చంద్రుడు. అంటే మానసికంగా మనకి ఎప్పుడైనా తక్కువైనా మానసికంగా ఆనందం కలిగిన ఇవన్నిటి కారణభూతుడు ఎవరంటే చంద్రుడు. అంటే మానసిక సమస్యలన్నిటి కూడా అందుకనే నవగ్రహ స్తోత్రంలో చంద్రుడి గురించి ఉన్న స్తోత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలి. అప్పుడు మనసు సరిగ్గా స్వాధీనంలో ఉంటుంది. మనసుకి అతను అధినేత అన్నమాట. అందుకనే చంద్రకిరణాల వంటివాడు. భాస్కరజ్యుతి అంటే ఉత్తమమైన సూర్యకాంతి కలవాడు. అంటే భాస్కరుడు అంటే సూర్యుడు, జ్యుతి అంటే కాంతి. అంటే సకల భువనాలకి మొత్తం అన్ని లోకాలకి కూడా కాంతిని ఇచ్చేవాడు. శూద్భవ అమృత కిరణాల నుంచి ఉద్భవించినవాడు. అంటే అమృత కిరణం అనే ఔషధాలను పాడి పంటలు పెంపొచ్చడానికి ఇచ్చేవాడు. ఉద్భవం అంటే కారణభూతుడు. భానువు అంటే ద్వాదశాదిత్యుల్లో భానువు ఒక దేవత. మనం చెప్పుకున్నాం కదా 12 మంది ఆదిత్యులు ఉన్నారు. అందులో భానువు అన్నది ఒక ఆదిత్యుడు అన్నమాట, ఒక దేవత. శశబిందు అంటే చంద్రుని వలె ప్రజలను పోషించేవాడు. శశం అంటే కుందేలు, బిందు అనగా లక్షణము లేక లాంఛనము. అంటే పూర్ణ చంద్రబింబనంది కనిపించే చిన్న కుందేలు వంటి లాంఛనం గల చంద్రుడే శశబిందు. అంటే చంద్రుని వలె ప్రజలను పోషించేవాడు. సురేశ్వర సురాణం దేవానాం ఈశ్వర అంటే సురేశ్వరుడు అంటే దేవతలకు సురులకు ఈశ్వరుడు అనమాట, అది దేవుడు. ఔషధ అంటే భవరోగాలకు అలాంటి వాటికి హరం చేసేది దివ్య ఔషధం తానైన వాడు. అందుకనే ఈ దీంట్లో రోగార్తో ముచ్యతే రోగబద్ధో ముచ్చేత బంధనాత్ అంటే రోగపీడితుడు ఆరోగ్యవంతుడు దీర్ఘకాలిక రోగబద్ధుడైన వాడికి బంధ విముక్తుడు చేసేవాడు. జగత్సేతు అంటే జగత్ అంటే సంసార సేతు అంటే వారధి లాంటి వాడు. సంసార సాగరం దాటడానికి వారధి వంటి వాడు. సత్యధర్మ పరాక్రమ అంటే
సత్య జ్ఞానాది ధర్మాలకు పరాక్రమం కలవాడు. భూత భవ్య భవన్నాథ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలందు సమస్త కోటికి నాథుడు. అంటే జీవులచే మూడు కాలాల్లోనూ ప్రార్థించబడేవాడు. పవనః పవనం అంటే వాయువుని నేనే అన్నాడు. పవనం అంటే గాలిని నేనే అన్నాడు. అలాగే మొత్తం అందరికీ అన్ని జీవులకి సర్వత్రా వ్యాపించి సంచరించేవాడిని అని అర్థం. పావనః పావనం అంటే సకలము పవిత్రమునర్చేవాడు. అంటే మొత్తం తన కదలిక చేతనే పవిత్రం చేసే శక్తి కలిగిన వాడు. అనలః అనలః అంటే ప్రాణులు శ్వాసించేది, ప్రాణధారానికి అవసరమైనది అనలం అంటారు. ముఖ్యమైనవి 5 ఉన్నాయి. ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణులు. అందుకనే ప్రాణ అంటే అనల అంటే అగ్నిస్వరూపుడు అనమాట. ప్రాణాలకి జీవులకి ప్రాణధారణకి అవసరమైన అగ్నిస్వరూపుడు. కామః కామాలను అంతం చేయువాడు. అంటే కామం అంటే కోరికలు, ఏ కోరికలైనా సరే అంతం చేసి భక్తులకి ముముక్షులను చేసేవాడు. కామకృత్ అంటే జీవుల్లో కోరికలను ఉత్పత్తి చేసి ప్రేరేపించేవాడు. అంటే ఇక్కడ ఉండాలి కోరికలు, కానీ దానికి ఒక హద్దు ఉండాలి. కాంతః అద్భుతమైన రూపవంతుట, అందరూ ఆకర్షించేస్తారు. కృష్ణుడు చూడండి, కృష్ణని ఎంతమంది ఆకర్షించే రూపం కృష్ణుడిది. అట్లాగే తిరుపతి వెళ్తాం, మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం. చేసుకున్నాక అక్కడంతసేపు ఏదో అలసటగా అనిపిస్తుంది, ఆ లైన్లో ఇంతసేపు నుంచున్నాం బాబాయ్ మళ్ళీ ఏమొస్తామో అనుకుంటాం. ఆయన ఆ సుందర మూర్తిని చూసేటప్పటికి ఇంకా అన్నీ మర్చిపోతాం, కోరికలు కూడా మర్చిపోతాం, ఏమనుకోవాలో అన్నీ మర్చిపోయి బయటికి రాగానే అబ్బా ఇంకొకసారి మళ్ళీ దర్శనం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంతటి ఆకర్షణ రూపం కలవాడు, అంటే అద్భుతమైన రూపవంతుడు. కామః అంటే చతుర్విధ పురుషార్థాలు, చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలకు అభికాంక్షించే వాళ్ళ చేత ఫలదానంగా కోరబడేవాడు. కామప్రదః అంటే భక్తుల కోరికలను తీర్చేవాడు. ప్రభుః సర్వోత్కృష్టమైన వాడు, సర్వానికి అధిపతి. ప్రభువు కృతాది యుగములను ప్రారంభించిన వాడు అనమాట. అన్ని యుగాలను ప్రారంభించిన వాడు యుగాధికృత్. యుగావర్తః యుగాలను త్రిప్పివాడు, అంటే కాలచక్రాన్ని తిప్పేవాడు, అంటే పరిభ్రమణకు కారకుడు. నైకమాయః అంటే తన మాయాశక్తి అనేక రూపాలను ధరించి ప్రదర్శించేవాడు, అన్ని అవతారాలు అన్ని మాయలతోటి ధరించేవాడు. మహాశనః అంటే మహత్ అంటే ఆసనం, అంటే కల్పాంతరమందు పరమాత్మ సర్వమును మింగివేయును, అంటే సర్వాన్ని కబళించే వాడు మహాశనః. అదృశ్యః అంటే దృశ్యము కానివాడు. వ్యక్తరూపః అంటే భక్తుల హృదయాల్లో వ్యక్తమయ్యేవాడు. అంటే భగవంతుడు అదృశ్యుడు, కానీ చిత్తశుద్ధి కలిగి ఇంద్రియ నిగ్రహం గల యోగులకు స్పష్టంగా గోచరించేవాడే వ్యక్తరూపశ్చ. సహస్రజిత్ అంటే వేల కొలది రాక్షసులను సంగ్రామంలో జయించేవాడు, అంటే అనేక యుద్ధాల్లో వేలాది రాక్షసుల్ని సమూలంగా నిర్జించేవాడు, నాశనం చేసేవాడు. అనంతజిత్ అంటే అనంతమైన అనూహ్యమైన శక్తి సంపన్నుడు, అంటే అసంఖ్యాయమైన రాక్షసులు కూడా చంపి ఎంతో శక్తి సంపాదించిన వాడు, అంటే ఆయన రణరంగంని ఎదిరించే వాళ్ళకి జయించు శక్తి గలవాడు. ఇష్టః అంటే అందరికీ ఇష్టడైనవాడు, ప్రియమైన ప్రీతిపాత్రుడు. అవిశిష్టః అంటే సర్వంతర్యామి, అంటే అన్ని ప్రాణులందు అన్ని పదార్థాల్లోనూ కూడా ఆత్మస్వరూపుడై ఉండేవాడు. శిఖండిః
శిరమున నెమలి పింఛన్ని ధరించినవాడు. శిష్టులు అది వస్తుంది. శిఖండిహి అంటే నెమలి పింఛం ధరించినవాడు. శిష్టేష్ట అంటే బుధజనులైన సాధు మహాత్ములకు ఇష్టడైన వాడు. శిష్టులు అంటే విద్వాంసులు, తత్వజ్ఞులు, జానులు, వీళ్ళందరినీ ఇష్టపడేవాడు. శిఖండి అంటే నెమలి పింఛం, నెమలి పింఛాన్ని ధరించినవాడు. శిరమును నెమలి పింఛం ధరించినవాడు కృష్ణ పరమాత్ముడు, ఆయనే విష్ణు స్వరూపం. నహుషః అంటే తన మాయ చేత బంధించేవాడు. జీవులను సంసారమనందు బంధించేవాడు. అంటే ఆ మాయతోటే కదా మన సంసార బంధంలో ఇరుక్కుపోతున్నాము. మనవాళ్ళు, అమ్మ, నాన్న, కూతురు, తల్లి, మనవలు, ముని మనవలు అంటే ఈ బంధంలో మునిగిపోతున్నాం ఆయన మాయ చేత. వృషః అంటే ధర్మ స్వరూపుడు. వృషం అంటే ధర్మం, ధర్మ స్వరూపుడు. క్రోధః సాధకుల్లోని క్రోధాన్ని నశింపజేసేవాడు. అంటే ఎవరైతే ఆయన్ని జపిస్తారో, ఆయన్ని ధ్యానం చేస్తారో వాళ్ళలో ఉన్న క్రోధాన్ని నశింపజేసి వాళ్ళని శాంతమూర్తులుగా చేసి ఆయన వైపు తిప్పుకునేవాడు. అచ్యుతః అంటే ఎటువంటి మార్పు లేనివాడు. అంటే ఎటువంటి మార్పులు లేనివాడు అచ్యుతః. అచ్యుతః ఎటువంటి మార్పులు లేనివాడు. క్రోధకృత్కర్త అంటే క్రోధాత్ములను వారిని నిర్మూలించేవాడు. అంటే క్రోధంతో ఉండేవాళ్ళని నిర్మూలించేవాడు. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన వీని యొక్క ఆశయము. విశ్వబాహు అంటే విశ్వమంతటా బాహులు కలవాడు. అంటే అంత పెద్ద పెద్ద బాహులు కలవాడు. ఆయన ఉంటేనే కదా అందరినీ ఇలా పట్టుకుని ఆయన తన దగ్గరగా తీసుకుని చూసేది. అందుకని విశ్వబాహు. మహీధరః అంటే భూమిని, మహి అంటే భూమి, భూమిని ధరించినవాడు. అచ్యుతః అంటే ఎట్టి వికారాలు లోని కానివాడు. అంటే ఎటువంటి మార్పు లేనివాడు, వినాశనము లేనివాడు. ప్రదితః ప్రఖ్యాతి చెందినవాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు. ప్రాణః అంతటా చైతన్య స్వరూపుడై నిండి ప్రాణాలను కదిలించు ప్రాణస్వరూపుడు. అంటే నిత్య చైతన్య స్వరూపుడు. ప్రాణదః ప్రాణాలను ఇచ్చువాడు, త్రుంచువాడు. అంటే సురులకు ప్రాణప్రదుడు అయిన అసురులకు ప్రాణాంతకుడు, సురులకు ప్రాణప్రదుడు. వాసవానుజ ఇంద్రుడికి తమ్ముడు. వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడికి తమ్ముడు, అనుజుడు. అధిష్టాన సర్వాలకి ఆధారమైన వాడు, సర్వాలకి ఆధారమైన వాడు, ఆధార రూపుడు. అపాన్నిధి అంటే సాగరం వల్లే అనంతమైన వాడు. అప అంటే జలం, అంటే సముద్రం. అపాన్నిధి అంటే సముద్రం. అంటే నారాయణో అపాంపతి అన్నారు. అంటే నారాయణుడే నీటికి అధిపతి. అంతటి సర్వము సాగరం వల్లే అనంతమైన వాడు. అధిష్టానం సర్వానికి ఆధారమైన వాడు. అప్రమత్తః ఎప్పుడు ఏమరపాటు లేనివాడు. అంటే ఎప్పుడు జాగరూకుడై ఉండేవాడు. ప్రతిష్ఠితః తనందు తానే నిలకడగా ఉన్నవాడు. అంటే తన మహిమయందే నిలిచి ఉండేవాడు. స్కందః అమృత రూపమును స్రవించువాడు. అంటే స్కందం అంటే శివుని కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి కూడా వస్తుంది. స్కందధరః ధర్మ మార్గాన్ని నిలిపేవాడు, ధర్మ సంస్థాపన చేసేవాడు. దుర్యః ధూ అంటే శ్రేష్ఠుడు, ముఖ్యుడు. ఎవరు శ్రేష్ఠుడు? శ్రీహరియే ముఖ్యుడు. అంటే సర్వజీవుల ఉత్పత్తి మొదలగు భారాలన్నీ కూడా మోసేవాడు. వరదః అంటే వరములు, వరద అంటే వరములు నొసంగించేవాడు, భక్తులకు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చేవాడు. వాయువాహనః సప్తవాయువులను బ్రహ్మాండమంతటా ప్రవర్తింపజేసేవాడు. వాయువాహనః అంటే సప్తవాహనాలు ఏంటి? ఆవహ, ప్రవాహ, అనువహ, సంవహ, వివహ, వరావహ, పరివహ. ఈ అన్నది 7 వాయువులను మొత్తం అంతా కూడా
బ్రహ్మాండం అంతా కూడా ప్రవర్తింపజేసేవాడు. వాసుదేవ అంటే అంతటా నిండి ఉండేవాడు. బృహద్భాను అంటే ప్రకాశవంతమైన కిరణములచే విశ్వమును ప్రకాశింపజేసేవాడు. ఆదిదేవ అంటే లోకాలకు మూల కారణమైనటువంటి వాడు, అంటే సృష్టి కార్యాన్ని ప్రారంభించిన వాడు ఆదిదేవుడు. పురందర రాక్షసులను పురములను నశింపజేసేవాడు. రాక్షసుల పురం అంటే వాళ్ళ అంటే త్రిపురాసుర సంహారం ఇవన్నీ చేశాడు కదా, ఇవన్నీ పురం అంటే శరీరం అనమాట. రాక్షసుల శరీరాలని నశింపజేసేవాడు. అశోక అంటే శోకము లేనివాడు. అంటే ఏంటి, ఆకలి దప్పికలు శోకమోహాలు జనన మరణాలు ఇవన్నీ లేవు. ఆయన అశోక. తారణ అంటే సంసార సాగరమును దాటించేవాడు. సంసార సాగరాన్ని దాటించేవాడు. తారహ అంటే గర్భంలో ఉండడం, జన్మ జరా మృత్యు రూపమైన భయాల నుండి తరింపజేసేవాడు. శూర అంటే పరాక్రమమైన వాడు, అంటే చాలా బలవంతుడు. శౌరిహి అంటే బలవత్తరమైన ఇంద్రియ నిగ్రహములు కలవాడు. భయంకరమైన శౌర్యం ప్రదర్శించుటే శౌర్య అని కూడా నామధేయము వచ్చింది. జనేశ్వర అంటే జనులకు ఈశ్వరుడు, అంటే ప్రభువు. అనుకూల అంటే అందరికీ సర్వులకు అనుకూలమైన వాడు. శతావర్త అంటే ధర్మరక్షణార్థమై పలుమార్లు పునః ప్రారుద్భావములు కలిగినవాడు, అంటే అనేక యుగాల్లో పూర్ణావతారంగా వెలిగినవాడు. అంటే తెలుసు కదా మనకి, అన్ని యుగాల్లోనూ మళ్ళీ పుడుతూ ఉండేవాడు. శతావర్త అంటే ధర్మరక్షణార్థం అనేక పర్యాలు ఆవిర్భవించిన వాడు. పద్మమును చేతి యందు ధరించినవాడు. పద్మ నిభేక్షణ పద్మాల వంటి నేత్రద్వయం కలవాడు. పద్మ నిభేక్షణ. పద్మనాభ పద్మమును నాభియందు కలవాడు. అరవిందాక్ష అంటే కమలరేకుల వంటి కన్నులు కలవాడు, అంటే వికసిత పద్మాల లాగా విశాల నేత్రాలు కలవాడు. పద్మగర్భ హృదయము అని పద్మము గర్భమును నడుమున ఉపాసించేవాడు, అంటే పద్మగర్భంన నివసించేవాడు అన్నమాట. శరీరభృత్ ప్రాణులకు శరీరములను పోషించేవాడు, ప్రాణుల శరీరాన్ని పోషించేవాడు, అంటే శరీరాలను సృష్టించేవాడు, వాటి అందు ప్రాణం పోసేవాడు. ఆత్మస్వరూపుడే వాళ్ళ శరీరంలో ప్రవేశించి విరాజిల్లేవాడు. మహర్ధి రిద్ధి అంటే విభూది సంపద, మహర్ధి అంటే అద్భుతమైన శక్తి సంపదలు కలవాడు. బుద్ధ అంటే ప్రపంచాకారంతో భాషించువాడు, అంటే పరిపూర్ణుడు. వృద్ధాత్మ అంటే సృష్టికి పూర్వమే ఉన్నవాడు, సనాతనుడు, పురాతనుడు. మహాక్షములంటే అనేక నేత్రాలు కలవాడు. గరుడధ్వజ అంటే తన పతాకం నందు గరుడ చిహ్నం కలవాడు, అంటే గరుత్మంతుడి చిహ్నం గల ధ్వజము కలవాడు. అతుల తుల అంటే తొలగానగా ఉపమానం, అంటే అతుల అంటే వీనికి సాటివాడు సమానమైన వాడు ఎవరు లేరు. అతుల అంటే సాటి లేనివాడు. శరభ శరీరములందు ప్రత్యేగాత్మగా ప్రకాశించువాడు, అంటే ఈ శరములు అంటే శరీరం ఆత్మస్వరూపుడై ఉండేవాడు. ఇంకోటి కూడా వస్తుంది, శరములు అంటే కిరణములు మరియు బాణములు అని కూడా వస్తుంది. భీమ అంటే భీతిని కలిగించేవాడు, అంటే ఈయన పరాక్రమం వల్ల అందరూ భయపడతారనమాట. దుష్టులందరూ భయపడతారు. ఉగ్రస్వరూపంగా ఉండొచ్చు, నరసింహావతారంలో ఉగ్రస్వరూపుడు. ఇట్లాగే భీమ అంటే భీతిని కల్పించేవాడు. సమయజ్ఞ సర్వులను సమభావంతో దర్శించే తన పూజగా భావించేవాడు, అంటే సమగ్ర గమన లక్షణం కలది కాలము, ఆ సమయం అంటాం. సమగ్ర సమయం అంటే ప్రజ్ఞ గలవాడే సమయజ్ఞ. హవిర్హరిహి యజ్ఞాల్లో ఆవిర్భావను గ్రహించేవాడు. యజ్ఞో వై విష్ణు అంటాం కదా, యజ్ఞస్వరూపుడు. లక్షణ్య అంటే సర్వ ప్రమాణంలో చేసే
సిద్ధించు జ్ఞానం చేత నిర్ణయించబడిన వాడు, అంటే అన్ని ప్రమాణాలచే లక్షణముల చేత తెలియబడిన వాడు, అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు, అంటే ప్రాణకోటి అంతా గడా జీవుల్లో ఆత్మస్వరూపుడే వెలిగేవాడు. లక్ష్మీవాన్, లక్ష్మీదేవి తన వక్షస్థలమందు సదా కూడి ఉన్నవాడు. సమితింజయ, సమితి అంటే యుద్ధము, జయతి అంటే జయించినవాడు, యుద్ధంలో ఆయనని జయించే వాళ్ళు ఎవరు లేరనమాట. విక్షర అంటే క్షరం అంటే నాశనం, విక్షర అంటే నాశనము లేనివాడు. రోహిత, రోహితం అంటే స్వచ్ఛంగా వ్యక్తమయ్యేది, ఎరుపు కాంతి కలవాడు, అంటే మత్స్య రూపను దయించిన వాడి కూడా రోహిత అని కూడా వస్తుంది. మార్గ అంటే భక్తులను తరించే మార్గము తానే చూపేవాడు, భక్తులు తరించడానికి మార్గం తాను అయినవాడు. హేతు, హేతు అంటే కారణం, హేతు ఏంటి అంటాం, కారణం ఏంటి అంటే విశ్వానికి కారణమైన పరమాత్ముడు. దామోదర, దామములు అంటే లోకములు, ఉదరములు అంటే గర్భము, లోకాలను తన గర్భమందు ధరించిన వాడు. సహహ అంటే సహనశీలుడు, అంటే ఓర్పు ఉన్నవాడు. ఇంత ధరించాడంటే మరి ఎంతో ఓర్పు ఉండాలి కదా ఆయనకి. మహీధర అంటే మహి అంటే భూమి, భూమిని ధరించినవాడు. మహాభాగ, భాగ భాగ్యవంతుడు, చాలా తేజోవంతుడు, మహా ఐశ్వర్య స్వరూపుడు, మహాభాగ. వేగవాన్ అమితమైన వేగము కలవాడు, అమితమైన వేగము కలవాడు. అమితాశన అంటే అపరిమితమైన ఆకలి గలవాడట, అపరిమితమైన ఆకలి కలవాడు. అమితాశన అంటే సర్వభక్షకుడు, అగ్నిభట్టారకుడు అనమాట. అగ్ని కదా సర్వభక్షిస్తుంది అంటారు. అగ్నికాలం ప్రళయకాలంలో రుద్రుడిలాగా కాలాగ్ని అంతులేని విశ్వాన్ని ఆరగించే వాడు. ఉద్భవక్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర. కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ. పరర్ధి పరమ స్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణ. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయ. వీరశక్తి మతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృదు. హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షద. ఋతుసుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ. ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం. అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధన. అనిర్విన్నస్థవిష్టో భూర్ధర్మయూపో మహామఖ. నక్షత్రనేమిర్నక్షత్రి క్షమక్షామ సమీహన. యజ్ఞ ఇజ్జో మహేజశ్చ క్రతుస్సత్రం సతాంగతి. సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. సువృత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్. మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్. వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వర. ధర్మకృద్ధర్మీ సదతక్షరమక్షరం. అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణ. గవస్తనేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర. ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. ఉద్భవ, ఉద్భవ అంటే ప్రపంచ సృష్టికి కారణభూతుడైన వాడు, అంటే ఈయన వల్లనే లోకాలన్నీ ఉద్భవించాయన్నమాట, ఈయన వల్లే, అందుకనే ఉద్భవ. క్షోభన అంటే కలత నొందించువాడు, కల్లోలను రేపేవాడు, అంటే సృష్టికాలమందు కల్లోలాన్ని కలిగించేవాడు. దేవ అంటే అమితమైన ఆనందంతో తేలియాడేవాడు, అంటే క్రీడించువాడు, అంటే అనేక రకాల ఆకారాలతో అవతారాలు అభినయించి ఏకో దేవ అని వేదోక్చే చెప్పబడే పరతత్వం గలవాడు.
శ్రీగర్భ. శ్రీ అంటే ఏంటి? లక్ష్మి, సౌభాగ్యం. సకల సౌభాగ్యాలను గర్భమందు అంటే తనయందే కలిగినవాడు. అంటే అన్ని రకాల అనంతమైన ఐశ్వర్య సౌభాగ్యాలన్నీ కలిగినవాడు. పరమేశ్వర అంటే ఉత్కృష్టమైనవాడు. పరమేశ్వర అంటే ఉత్కృష్టమైనవాడు, అంటే ఈయనకెవరు సాటి లేరు. కారణం అంటే జగత్ ఉత్పత్తికి సాధనం అయినవాడు, జగత్ ఉత్పత్తికి సాధనమైనవాడు. అంటే ఏ పనినైనా నిర్వహించుటకు ఉపయోగించు సాధనము కలవాడు. కారణం అంటే జగత్తుకు కారణమైనవాడు, ఈ జగత్తు సృష్టికి కారణమైనవాడు. కర్త. కర్త అంటే సమస్త కార్యాలకు కర్త అయినవాడు. కర్త అంటే చేసేవాడు అనమాట, సమస్త కార్యాలు చేసేవాడు, దానికి కర్త అయినవాడు. వికర్త అంటే విచిత్రమైన ప్రపంచాన్ని రచించినవాడు. అంటే ఎన్నో రకాల మార్పులు, ఈ ప్రపంచం ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఎన్నో వస్తువులు, జీవులు, వాటి యొక్క అందాలు కానీ, ఏది వికృత స్వరూపాలు కానీ, ఏదైనా కూడా ఆయన నమ్మశక్యం కానివన్నీ కూడా విచిత్రమైన ప్రపంచాన్ని రచించినవాడు, సృష్టించినవాడు. గహనః అంటే స్వరూపం కానీ సామర్థ్యం కానీ ఎరుగుట కష్టసాధ్యమైంది. అంటే ఆయన్ని గ్రహించశక్యము కాడు. మనం ఆయన్ని ఎప్పుడూ గ్రహించలేము, ఆయన్ని మనం గ్రహించశక్యం కాదు. గుహః అంటే వ్యక్తం కానివాడు. గుహ అంటే రహస్యంగా ఉండేవాడు, కప్పబడినవాడు. అంటే అతన్ని మనం ఏమీ ఎవరికి కనిపించడు, వ్యక్తం కాదు, మాయ చేత కప్పబడిన వాడు. వ్యవసాయ అంటే మానవాళి యొక్క అభ్యున్నతికి తానే కృషి చేయువాడు. వ్యవసాయం అంటే కృషి చేయడం, అంటే తనే చేసేవాడు. వ్యవస్థాన అంటే నిర్మించి పాలించేవాడు. వ్యవస్థాన అంటే సర్వ వ్యవహారాలను యథావిధిగా నడుపువాడు. సంస్థాన అంటే జీవులకు గమ్యస్థానమైనవాడు. అంటే అంతిమ ఆశ్రమం ఆయనే. సంస్థానం అంటే చక్కని ఉనికి, అంతిమ ఆశ్రమం. ఆ సంస్థానం అంటే ఈ ప్రళయకాలంలో సృష్టి యందు ప్రాణులు, శక్తులు అంత పరమాత్మంలో లీనం అవ్వడానికి కారణమైన వాడు. అంటే చివరికి విష్ణు సన్నిధే చివర మనకి గమ్యము అని చెప్పేవాడు. స్థానద అంటే వారి వారి కర్మానుసారం, వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళకి యోగ్యమైన స్థానాలను అందించేవాడు. ధ్రువ అంటే నిస్థిరంగా ఉండేవాడు. అవినాశి అంటే వినాశనం లేనివాడు. పరద్ధి అంటే ఉత్కృష్టమైన వైభవమును కలవాడు. అంటే విపరీతమైన విభూతి అంటే సంపద కలిగినవాడు. పరమస్పష్ట మిక్కిలి స్పష్టంగా గోచరించేవాడు. తుష్ట అంటే సంతృప్తి, ఆనందం, అంటే నిత్య సంతృప్తుడు. పుష్ట అంటే పరిపూర్ణుడు. శుభేక్షణ శుభప్రదమైన దృష్టి కలవాడు. వీక్షణాలంటే కన్ను, ఈక్షణ అంటే కళ్ళు, శుభమైన వీక్షణలు, చూపులు కలవాడు. రామ అంటే ఏంటి? నిత్యానంద చైతన్యంలో సదా రమించేవాడు, అంటే ఎప్పుడూ నిత్యానందంగా ఉండేవాడు. రామనామం ఎంత పవిత్రమైంది కదా, అంత నిత్యానందంతో ఉండేవాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. అంటే రామనామంలోనే ఎంతో ఆనందం ఉంటుంది. రామ విరామ అంటే సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. విరత విషయ వాంఛలు లేనివాడు, అంటే ఎందులోనూ ఆసక్తి లేనివాడు. మార్గ అంటే మోక్షానికి మార్గము తానైనటువంటి వాడు. నేయ జ్ఞానము ద్వారా జీవులను నడిపించేవాడు, అంటే మార్గదర్శి. జ్ఞాన మార్గంలో మనని తీసుకెళ్ళడానికి ఎప్పుడు నడిపించేవాడు. నేహ
ఆత్మజ్ఞానం ద్వారా జీవులను నడిపించేవాడు. నయః జీవులను నడిపించి పరమపద స్థితికి తీసుకెళ్ళేవాడు. అనయః అంటే నడిపించేవాడే, గమ్యాన్ని చేర్చేవాడు. అంటే తను నడుపువాడు మరొకడు లేని వాడు, అంటే తనంతటా దారిలోకి తీసుకెళ్లేవాడు ఇంకొకళ్ళు ఎవరు లేరు. అనయః వీరః గొప్ప పరాక్రమశాలి. శక్తి మతాం శ్రేష్ఠ శక్తిమంతుల్లో శ్రేష్ఠుడైన వాడు. ధర్మః అంటే సర్వ ప్రాణులను ధరించినవాడు, అంటే ధర్మాన్ని ధరించేవాడు, ధర్మస్వరూపుడు. ధర్మ విదుత్తమః ధర్మము ఎరిగిన వాళ్ళలో చాలా శ్రేష్ఠుడు అనమాట. వైకుంఠః అంటే సృష్టారంభాన్ని పంచ మహాభూతాలను సమ్మేళనం చేసిన వాడు. వైకుంఠ నివాసి. వైకుంఠం అంటే ఏంటి? గమనగతులు ఆటంకాలు తొలగించి సమన్వయం పరచువాడు. పురుషః ఈ సర్వం కంటే పూర్వం నుండి వాడు, పూర్వం నుంచి ఉన్నవాడు పురుషః. ప్రాణః ప్రాణరూపాన్న చేష్ట కలిగించినవాడు. ప్రాణదః అంటే ఇచ్చువాడు లేదా ఖండించేవాడు అని అర్థం. ప్రాణద అంటే ప్రాణాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు అవుతాడు, సృష్టికర్త అవుతాడు, లేకపోతే ప్రాణాన్ని హరించేవాడు ఈశ్వరుడు అవుతాడు. అంటే ఈశ్వరుడు నేనే, సంరక్షకుడిని నేనే, తల్లిని నేనే, తండ్రిని నేనే అని ఆయన చెప్పడం అనమాట ప్రాణదః అంటే. ప్రణవః అంటే ఓంకారం, ప్రణవస్వరూపం అంటే ఓంకార స్వరూపుడు. పృథుః ప్రపంచ రూపమున విస్తరించినవాడు, భూమి అంతా ప్రపంచం అంతా విస్తరించినవాడు. హిరణ్య గర్భః బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైన వాడు. హిరణ్య గర్భం అంటే సువర్ణ కాంతిలీడే ఓజస్సు తేజస్సు, ఎవరి గర్భంలో ధరించాడో అతడు హిరణ్య గర్భుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి తన బొడ్డులోంచి తీసుకొచ్చాడు కాబట్టి హిరణ్య గర్భ అది కూడా అంటారు. శత్రుఘ్నః శత్రుఘ్నః అంటే శత్రువులను సంహరించేవాడు. వ్యాప్తః అంటే సర్వత్రా వ్యాప్తి ఇచ్చేవాడు విష్ణుః. వాయుః అంటే వాయు రూపంలో ఉండి సకల జీవులను పోషించేవాడు. గాలి లేకపోతే బతకలేం కదా, అందుకని సకల జీవులకి వాయు రూపంలో వాళ్ళని పోషించేవాడు. అధోక్షజః అంటే స్వరూపస్థితి నుండి ఎన్నడూ కూడా జారని వాడు. అంటే అధ అంటే భూలోకం, అక్ష అంటే స్వర్గలోకం, అంటే జా అంటే పుట్టినవాడు, అంటే భూమి ఆకాశాల మధ్య జన్మించిన విరాట పురుషుడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో ఉత్వా అన్నారు. అంటే భూమాకాశాల మధ్య అవతరించిన అవతార మూర్తి, అంటే స్వరూపస్థితి నుంచి ఎన్నడూ జారినవాడు. ఋతుః కాలరూపమే కాలరూపమై చెప్పి ఋతువులై భాషించేవాడు. అన్ని ఋతువులు ఆయనే, అలాగే అన్ని ఆయనాలు, 2 ఆయనాలు ఆయనే, దక్షిణాయనం ఆయనే, ఉత్తరాయణం ఆయనే. అలాగే సంవత్సరాలు 6 ఋతువులు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర్ ఋతువు. ఈ చైత్ర వైశాఖ మాసాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క మాసానికి 2 ఒక్కొక్క ఋతువుకి 2 మాసాలు ఉంటాయి. అంటే ఈ ఋతువుల రూపంలో ఉన్న కాలపురుషుడు అనమాట, ప్రకృతి పురుషుడు. ఋతుః సుదర్శనః అంటే భక్తులకు మనోహరము దర్శనము వసంగించేవాడు. అంటే శోభన, సుదర్శనం అంటే ఆనందకరంగా ఉండేది, శోభనంగా. సుదర్శన. కాలః శత్రువులను మృత్యు రూపంలో త్రోయివాడు. కాలం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, ఆ కాలం అయిపోగానే వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాడు. పరమేష్ఠి అంటే పరమశ్రేష్టమైన స్థితిలో ఉండేవాడు. పరమేష్ఠి హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించేవాడు. పరిగ్రహ అంటే గ్రహించేవాడు, స్వీకరించబడేవాడు. ఉగ్రహ అంటే ఉగ్ర రూపధారణం, అంటే భయమును గొలుపు రూపము ధరించిన వాడు. అంటే శత్రువులను చంపాలంటే భయంకర రూపంలో వస్తాడు. అదేంటి భక్తుల్ని వాళ్ళని ఉద్ధరించాలంటే శాంత రూపంలో కనిపిస్తాడు. సంవత్సర సర్వజీవులకు వాసమైన వాడు. అంటే సంవసంతి భూతాని ఆస్మిన్
అస్మిన్ ఇది సంవత్సర అంటే సృష్టి స్థితి లయలకు సర్వభూతకోటి ఇతని యందు నివసించేవాడు. దక్ష సమస్త కర్మలను శీఘ్రంగా సమర్థతతో నిర్వర్తించేవాడు. దక్షుడు అనమాట. అంటే అన్ని దక్షత కలిగిన వాడు, ప్రతిభ కలిగిన వాడు. విశ్రామ జీవులకు పరమ విశ్రాంతి స్థానం అయినవాడు. ఇంకంతే, అంతిమ అయిపోయాక ఇంకెక్కడ మనకి విశ్రాంతి దొరుకుతుంది? ఆయన సన్నిధిలోనే, ఆ మహావిష్ణు జగన్నాథుడి సన్నిధిలోనే మనకి విశ్రాంతి దొరికేది. విశ్వదక్షిణ అంటే అశ్వమేధ యాగంలో విశ్వమునే దక్షిణంగా ఇచ్చేసాట, అందుకని విశ్వదక్షిణ అని అంటారు. అంటే చాలా శక్తిమంతుడు. విస్తార అంటే సమస్త లోకాలను తనయందే విస్తరించి ఉన్నవాడు. స్థావర అంటే స్థాణువు అంటే కదలడానికి, కదలుట, మెదలడం కదలడం ఏమి ఉండదన్నమాట. స్థావర స్థాణువు అంటే అంటే ఎక్కడున్నాడో అక్కడ స్థిరంగా ఉండిపోయేవాడు. ప్రమాణం సకలాలకి ప్రమాణమైనవాడు. అంటే ఈ పరమాత్మ నుండి మొత్తం ప్రమాణం అంటే ఒక విశ్వానికి ఈయనే కారణం. ఈ బుద్ధి కానీ, మేధస్సు, పరమ ఇవన్నిటికీ అనుభవ యోగ్యమైనదంతా కూడా ఈ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ తానే ప్రమాణము. బీజమవ్యయం అంటే క్షయము కానిది, అవ్యయం అంటే మార్పు లేనిది, బీజం అంటే విత్తనం, అవన్నిటికీ మార్పులు లేనిది. బీజమవ్యయం. అర్థ అర్థ అనగా అర్థింపబడువాడు, అందరిచే కోరబడిన వాడు. అనర్థ తాను ఏది అయినను కోరని వాడు. ఆయన ఎవరిని ఏమి కోరడు, ఆయన్నే అందరూ కోరుకోవాలి కదా, ఆయన ఎవరిని ఏమీ కోరడు. మహాకోశ అన్నమయాది పంచకోశములనుచే ఆవరించినవాడు. మహాకోశ అంటే అంటే కోశాలన్నిటికీ ఆధారభూతుడు, అతీతుడైన స్వామి అన్నంట. అన్నమయ కోశం కానీ, ప్రాణమయ కోశం కానీ, మనోమయ కోశం కానీ, విజ్ఞానమయ కోశం కానీ, ఆనందమయ కోశం కానీ, ఈ పంచకోశాలకి ఆధారభూతుడు. మహాభాగ ఆనంద స్వరూపమైన భోగము గలవాడు. మహాధన గొప్ప ఐశ్వర్యవంతుడు, అనంతమైన ఐశ్వర్యానికి అధిపతి. అంటే ఆయన శ్రీ మహాలక్ష్మి ఆయన హృదయంలో ఉంది, ఇంకా ఆయనకి ఐశ్వర్యానికి లోటేమిటి? అనిర్విణ అంటే వేదన లేనివాడు. అనిర్విణ అంటే నిరాశ కానీ, నిస్పృహ కానీ, దుఃఖం కానీ, ఏదైనా బాధ లేని వాడు. స్థవిష్ట విరాట్ రూపంగా భాషించేవాడు. అంటే మిక్కిలి స్థూలమైన వాడు, విశ్వవ్యాపుడైన ఆ విరాట పురుషుడు. అభూహు అంటే పుట్టుక లేనివాడు. అభూహు అంటే పుట్టుక లేనివాడు. అంటే ఆయనకి ఎవరు ఆయన్ని పుట్టించలేదు, ఆయనకైనా స్వయంభూ అన్నమాట. అభూహు. ధర్మయూప అంటే ధర్మాణం యూప అంటే ధర్మములన్నీ తనందే ఉన్నవాడు. మహామక అంటే గొప్ప యజ్ఞం. యజ్ఞో వై విష్ణువు అన్నారు. అంటే విష్ణువు యజ్ఞస్వరూపుడు, అంటే ఆయన మహామక అంటే యజ్ఞస్వరూపుడు. నక్షత్రనేమి జ్యోతిష చక్రాన్ని ప్రవర్తింప చేసేవాడు. అంటే నక్షత్రీయ అనగా నక్షత్రానికి నాయకుడు. ఈ నక్షత్రాలకి నాయకుడు ఎవరు? చంద్రుడు అన్నమాట. అన్నిటికీ ఈయన చక్రాన్ని ప్రవర్తించేవాడు, తిప్పేవాడు. నక్షత్రి చంద్ర రూపమున భాషించేవాడు. క్షమ సహనశీలుడు అంటే క్షమించే ఓర్పు, సహనం గుణం ఉన్నవాడు. క్షామ అంటే సర్వము నశించినా కూడా తాను క్షయం మెరగక మిగిలి ఉండేవాడు, తను నశించక ఉండేవాడు. సమీహన అంటే సర్వభూత హితాలను కోరుకునేవాడు. అంటే మొత్తం సృష్టి స్థితి లయలో ఆది కార్యాలు అందు కూడా చక్కగా నిబద్ధగా నియంత్రణగా
నియామకంగా సామర్థ్యం కలిగిన వాడు. యజ్ఞ మనం చెప్పుకున్నట్టే యజ్ఞో వై విష్ణు అన్నట్టు యజ్ఞాలన్నిటికీ నారాయణ స్వరూపమైన సర్వదేవతలకు యజ్ఞాన్ని అందించేవాడు, యజ్ఞస్వరూపుడు. ఇజ్యః యజ్ఞములచే ఆరాధించబడువాడు, అంటే పూజించేవాడు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు పూజించేవాడు, ఆరాధించేవాడు. మహేజ్యః అంటే గొప్పగా పూజించేవాడు, మహాగా పూజించేవాడు. క్రతుః యజ్ఞంలో ఉన్నవాడు. సత్రం అంటే సజ్జనులను రక్షించేవాడు, అంటే మంచివాళ్ళను సత్పురుషులను రక్షించేవాడు. సతాంగదిహి అంటే సజ్జనులకు పరమాశ్రయ స్థానమైన వాడు, సజ్జనులకు ఆశ్రమైన వాడు. సాధువులు కానీ సత్పురుషులు వీళ్ళందరూ కూడా దేనికోసం చేస్తున్నారు దానికి ఆశ్రయం ఇచ్చేవాడు, ఆశ్రయం స్థానమైన వాడు. సర్వదర్శి అంటే సకలాన్ని దర్శించేవాడు, ఆయన చూపుల నుంచి వెళ్ళడానికి లేదు. సహస్ర శీర్ష పురుష అన్నారు, అంటే ఎక్కడ ఏం జరిగినా ఆయన అన్నీ కూడా ఆయనకన్నీ సదా వీక్షించేవాడు. విముక్తాత్మ అంటే స్వరూపత అంటే ముక్తి నొందినవాడు. సర్వజ్ఞ అంటే సర్వము తెలిసిన వాడు. జ్ఞానముత్తమం అంటే ఉత్తమమైన జ్ఞానము కలవాడు, ఉత్తమమైన జ్ఞానం కలిగినవాడు. సువ్రత చక్కని వ్రతదీక్ష కలిగినవాడు, అంటే ఏదైనా నిష్టగా కానీ నియమంగా కానీ ఏదైనా చేయాలన్నా అన్నీ కూడా సరిగ్గా ఆచరించి చేసేవాడు సువ్రతుడు. సుముఖ ప్రసన్నమైన వదనం గలవాడు, ఎప్పుడూ సుందరముఖం అయింది. ఆ కలవ పువ్వులాగా తామర పువ్వులాగా ఆ పుండరీకాక్షుడు, ఆ కళ్ళు అవన్నీ అసలు ఎంతోమంది ఎప్పుడు చిదానందంగా ఆనంద స్వరూపంతో వెలిగిపోతూ ఉంటాడనమాట ఆయన. అందుకని సుముఖుడు అంటే ఎప్పుడు ప్రసన్నంగా శాంతంగా, సజ్జనులకి శాంతంగా, దుర్మార్గులకు ఉగ్రంగాను కనిపిస్తాడు ఆయన. సూక్ష్మ అంటే సర్వవ్యాపి, మొత్తం సూక్ష్మంగా అంతా కూడా వ్యాపించి చేసేవాడు. సుఘోష అంటే చక్కటి ధ్వని కలిగినవాడు, వేదశబ్దం ఓంకారం వేదశబ్దం కలిగినవాడు. సుఖద అంటే సుఖమును అనుగ్రహించే వాడు. సుఖప్రదాత మరియు సుఖాన్ని నశింపజేయువాడు, ఇలా కూడా వస్తాయి. సుఖద జీవులకు సుఖాన్ని ఇచ్చేవాడు, సుఖాన్ని తీసేవాడు. సుహృత్ ఏ విధమైన ప్రతిఫలము ఆశించకనే సుహృద్భావంతో ఉండి ఉపకారం చేసేవాడు. సుహృత్ అంటే మంచి హృదయం కలిగిన వాడు, అంటే ఎటువంటి తిరిగి మనకి ఉపకారం చేస్తారా అని ఏమీ ఆశించకుండా చేసేవాడు. కరుణామూర్తి. మనోహర మనస్సులను హరించువాడు, అంటే ఆనంద స్వరూపుడు, అంటే ఆకర్షించేవాడు, అందరినీ ఆకర్షించేవాడు. మళ్ళీ 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 ఆయన్ని చూడాలి, ఆయన పూజించాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది చూడండి, అలాగ మనసులను హరించేవాడు అనమాట. జితక్రోధ అంటే క్రోధాన్ని జయించినవాడు, అంటే హర్షడ్వర్గాలు లేవు ఆయనకి, మనోబుద్ధి అహంకారాలు లేవు, చిత్తశాంపాలు లేవు, నిర్గుణుడు నిస్సంగుడు ఇవన్నీ కూడా ఉన్నవాడు. అందుకనే జితక్రోధుడు అంటే క్రోధాన్ని మొత్తం జయించినవాడు. వీరబాహు పరాక్రమం గల బాహువులు గలవాడు, అంటే పెద్ద పెద్ద భుజాలు చేతులు బలమైనవి కలిగినవాడు. విదారణ దుష్టులను చీల్చి చెండాడేవాడు, చీల్చడం, విదారణ అంటే చీల్చడం, దుర్మార్గుల్ని చీల్చేవాడు. స్వాపన తన మాయ చేత ప్రాణులను ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చేవాడు అనమాట. స్వాపన అంటే ఆయన మాయ చేత ప్రాణులందరినీ ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చేవాడు. స్వవసహ తన ఆధీనమునందే సర్వము తన ఆధీనంలో ఉన్న సర్వస్వతంత్రుడు అనమాట. స్వవసహ అంటే సర్వస్వతంత్రమైన వాడు. వ్యాపీ అంటే మొత్తం సర్వత్రా వ్యాపించిన వాడు. నైకాత్మ అనేక రూపాలలో విరాజిల్లేవాడు, అనేక రూపాల్లో ఉండేవాడు. నైక కర్మకృత్ అంటే బహువిధాలైన అనేక కర్మలను చేయువాడు. సృష్టి స్థితి లయలు కార్యాలు ఇవన్నీ కూడా రకరకాలుగా చేసేవాడు, అన్ని కర్మలను చేసేవాడు. సృష్టి స్థితి లయలు కానీ ఏదైనా సరే అన్ని కార్యాలు చేసేవాడు.
వత్సరః అంటే సర్వులకు వాసమైనవాడు, అంటే సర్వము తనయందే వసించుడి చేత తాను సర్వమునందు వసించజేయడం అంటే వత్సర అండి స్తుతించబడ్డాడనమాట. అంటే సర్వులక్కడ సర్వజీవికి కూడా వాసమైనటువంటి వాడు, నివాసమైనటువంటి వాడు. వత్సలః అంటే భక్తుల మీద అత్యంత వాత్సల్యము, అంటే వాత్సల్యం అంటే ప్రేమ, అంటే అనుగ్రహం. భగవంతుడు ఆయన తలుచుకుని ఆయన జపిస్తే ఆయన తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని ఇచ్చేవాడు. అలాగే తల్లికి చూడండి తమ బిడ్డల మీద ఎంత వాత్సల్యం ఉంటుందో, అలాగే భగవంతుడు కూడా ఆయన భక్తుల మీద తప్పకుండా అంతకంటే ఎక్కువ వాత్సల్యం ఉంటుంది. అంటే భక్తవత్సలుడు, అందుకనే మనం భక్తవత్సలుడు అంటాం భగవంతుడిని. వత్సి తండ్రి వంటివాడు, వత్సి అంటే తండ్రి, తండ్రి వంటివాడు. రత్నగర్భ సాగరము వలె తన గర్భమును రత్నాలను కలగవాడు. రత్నరాసులు, రత్నగర్భం అంటే సముద్రాన్ని కూడా రత్నగర్భం అంటాం, ఎందుకంటే రాసులన్నీ తన గర్భంలో దాచుకుంది కాబట్టి. ధనేశ్వర ధనాలకు ప్రభువు, ఈశ్వరుడు అంటే ప్రభువు. ధర్మాన్ని రక్షించువాడు. ధర్మకృత్ ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మాన్ని రక్షిస్తాడు, ధర్మాన్ని ఆచరిస్తాడు. ధర్మి ధర్మానికి ఆధారమైనవాడు, ఆధారభూతుడు. అంటే ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మానికి ఆధారమైనటువంటి వాడు, అంటే ధర్మాన్ని పాలించేవాడు, స్వయంగా ధర్మ సంస్థాపకుడు. సత్ 3 కాలాల్లో పరిణామరహితుడు, ఎప్పుడు నిత్యుడై ఉంటాడనమాట, ఎప్పుడు నిత్యుడై ఉంటాడు, అన్ని కాలాల్లో కూడా స్థిరంగా శాశ్వతంగా నిత్యంగా ఉంటాడనమాట. అసత్ అంటే సత్యం కానిది, అసత్యము. పరిణామయుతమైన జగద్రూపాన్ని గోచరించువాడు, అంటే భ్రాంతి, అంతా భ్రాంతి, అంతా అసత్యం, స్వయంగా ఉనికి లేనిది, మాయ, ఇవన్నీ కూడా కల్పించేవాడు. క్షరం క్షర అంటే వ్యయము, విశ్వరూపమును తెలియబడివాడు. అంటే సమస్త జీవరాశి క్షరరాశి, అంటే సముద్ర తరంగాలు సముద్రం కన్నా అన్యం కాదు కదా. అలాగే జీవించిన జీర్ణమగ జీవాలు, జీవాత్మ, పరమాత్మ ఇవన్నీ భిన్నాలు కావు. అంటే క్షరము అంటే ఈ ప్రపంచాన్ని అవినాశి అయి బాసిల్లు వాడు, వ్యయమగు విశ్వరూపము తెలియబడిన వాడు. అక్షర అంటే అక్షరం అంటే అవినాశం, నాశనం లేనివాడు. విశ్వమందు సర్వవ్యాప్తి అయిన విశ్వేశ్వరుడు అచ్యుతుడు, అందుకనే అక్షర. అవిజ్ఞాత తెలుసుకొని వాని కంటే కూడా విలక్షణమైన వాడు, అంటే మనం ఆయన్ని మనం ఎంత తెలుసుకున్నాం అనుకుంటాం, కానీ అంతటికంటే కూడా విలక్షణంగా ఉండేవాడు. సహస్రాంశు అనంతమైన కిరణములు కలిగినవాడు, అనంతమైన కిరణాలు కలిగినవాడు, అసంఖ్యమైన అనంతమైన తేజోవంతుడు అనమాట. విధాత సర్వానికి ఆధారమైనవాడు. కృతలక్షణ వేదశాస్త్రాలను వెలవరించినవాడు, వేద శాస్త్రాలన్నీ కూడా తెలిపినవాడు, చైతన్య స్వరూపుడు. గభస్తనేమి అంటే మయూఖమైన చక్రమునకు కేంద్రమైనటువంటి వాడు, మయూఖ చక్రాన్ని. గభస్తువులు అంటే కిరణాలు, నేమి అంటే ప్రజ్వలించింది, అది కూడా వస్తుంది. సత్వస్థ అంటే సత్వగుణ ప్రధాన స్వరూపుడు, అంటే అందరిలో కూడా ఉండేవాడు, సత్వగుణం కలిగినవాడు. సత్వగుణమే ఈ శక్తి, యుక్తి, ముక్తి కూడా, అంటే ప్రాణికోట్ల అంతర్యామిగా ఉండేవాడు, ఇవన్నీ కూడా వస్తాయి. సింహం వలె పరాక్రమశాలి అయిన వాడు. సింహస్వరూపుడు అంటే పరాక్రమవంతుడు. అడవిలో చూడండి సింహం, అది రాజు, అడవికి రాజు. అది గర్జిస్తే ఆ శబ్దానికే ఆ జంతువులన్నీ కూడా అడవిలో కకావికలమైపోయి పారిపోతాయి. అట్లాగే మనం అటువంటి శ్రీ మహావిష్ణువుని ఆయన నామం జపిస్తే చాలు, మనకున్న పాపాలు కానీ కష్టాలు కానీ అన్నీ కూడా మాయమైపోతాయి. అది
శివ భూతమహేశ్వర అంటే సర్వభూతాలకు ప్రభువైనటువంటి వాడు. ఆదిదేవ తొలి దేవుడు అంటే సృష్టికి అంతా ముందర ఈయన వల్లే మొత్తం సృష్టి అంతా జరిగింది, మొదలైపోయింది. అందుకని ఆదిదేవుడు. మహాదేవ పరమశివుడు కూడా మహాదేవుడిగా కీర్తించబడ్డాడు. అందుకనే మనం అంటాం చూడండి, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివకేశాలకి భేదాలు లేదు. అందుకనే ఈయన కూడా మహాదేవుడు. దేవేశ అంటే దేవాది దేవుడు, దేవతల్లో ఈశుడు అంటే సకల దేవతలకు దేవుళ్ళకి దేవతలకి దేహాలకి ఈయనే ఈశ్వరుడు. దేవభృద్గురు అంటే దేవతలందరికీ ప్రభువైన ఈ మహేంద్రుడు ఈయన జ్ఞానోపదేశం చేసినవాడు. మహేంద్రుడికి జ్ఞానోపదేశం చేసినవాడు అంటే దేవతలకే గురువు అనమాట. అంటే ఈ గురువు భృత్ అనగా పోషించేవాడు. దేవతల భృత్ గురువు అంటే భృత్ అంటే పోషించేవాడు, పాలించేవాడు. గురువు అంటే సర్వ విద్యలకి మార్గదర్శకుడు, చేసేవాడు. అందుకని దేవభృద్గురు. అందుకని చూడండి, మనకి భగవద్గీతలో వస్తుంది చూడండి, పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే సరస్తు సహా అని. అంటే దేహం కన్నా కర్మేంద్రియాలు పెద్దవి. కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు. అటు ఇంద్రియ సముదాయాల కన్నా మనస్సు కంటే బుద్ధి కన్నా చాలా చైతన్యం గలది ఆత్మ. అంటే ఈ ఆత్మ దైవ సంబంధమైంది ఈ చైతన్యం అనమాట. ఈ ఆత్మ కన్నా పరమాత్మనే విశ్వ చైతన్య శక్తి అయినందువల్ల ఈయన దేవభృద్గురువు అని కీర్తించబడ్డాడు. అందుకని ఆయన్ని దేవభృద్గురు అని అంటారు. అయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. దీంట్లో ఈ భాగంలోనండి 52 దాకా 23 నుంచి 52 దాకా శ్లోకాలకి అర్థాలు తాత్పర్యం చెప్పుకున్నామండి. వచ్చే భాగంలో మిగిలిన వాటికి చెప్తాను. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.